ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఈ మే మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది మే మాసం అంతా అనే విషయాన్ని తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి వాళ్ళ మొత్తం అంతా కూడా. రవి గ్రహం వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు వచ్చి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే రాహు వచ్చేసి మనకి అదే మీన రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి 1 మే నుంచి గురువు మారుతున్నాడు కాబట్టి గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు. కొన్ని రోజులు మే 15 తారీఖు తర్వాత నుంచి మటుకు వృషభ రాశిలోకి వస్తాడు. అలాగే ఆఖరిగా వచ్చి బుధుడు వచ్చేసి మటుకు మనకి వృషభ రాశిలోకి వస్తాడు. ఇప్పుడు మనకి నర్మదా నది పుష్కరాలు కూడా స్టార్ట్ అండి 1 మే నుంచి. మనం ఎప్పుడైనా సరే ఒక రాశి నుంచి ఇంకో రాశికి గురువు మారినప్పుడు ఎలా చూసుకోవాలంటే, పుష్కరాలు ఎప్పుడైతే ఆరంభం అవుతాయో ఆ రోజు నుంచే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్టు అన్నమాట. బట్ 1 మే నుంచి మటుకు మనకి వృషభ రాశిలోకి గురువు ప్రవేశించాడు. ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి కేవలం ఒక సంవత్సర కాలం ఉంటాడు. సంవత్సర కాలం ఉంది. అందుకే 12 రాసులు కాబట్టి 12 ఒక్కొక్క సంవత్సరం కలిపితే పుష్కర కాలం అంటారు మనం. సో అందుకే 12 సంవత్సరాలకి పుష్కరం అంటారు. గురుగారు, ధనుసు రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది ఈ మే నెలంతా కూడా? సో మీరు ఏదైతే చెప్తూ ఉంటారో ఇప్పుడు 4 గ్రహాలు చాలా ఇంపార్టెంట్ అని, గురువు, శని, రాహుకేతువులు, వీళ్ళకి ఎలా ఉన్నారు ప్లేసింగ్ అదంతా? ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ రాశి వారికి శని బలం పరిపూర్ణంగా ఉంది 3వ స్థానంలో. రాహుకేతువులు చతుర్థ దశమంలో ఉన్నా కూడా పర్వాలేదండి, బాగానే ఉన్నట్టు. గురువు మటుకు 6వ స్థానంలోకి వెళ్తాడు 1 మే నుంచి. సో గురుబలం మటుకు తగ్గినట్టు. ఎందుకంటే వీరికి మటుకు గురుబలం ఖచ్చితంగా తగ్గినట్టు. ఎందుకంటే రాస్యాధిపతే గురువు అయ్యాడు. అలాంటి వాడు 6వ స్థానంలో అంటే మటుకు శత్రుస్థానం, రోగస్థానం, అలాగే డెట్స్, మిజరీస్, ఎనిమీస్, ఈ 3 స్థానాలకి అధిపతి 6th హౌస్. ఆ స్థానంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి కొంచెం అప్పులు పెరుగుతాయి, శత్రువులు కొద్దిగా పెరుగుతారు, ఆందోళన కొంచెం పెరుగుతుంది. ఈ 3 కూడా అన్నమాట. అలాగే దైవబలం, దైవానుగ్రహణ సంబంధించిన గురువే బలం లేకుండా ఉన్నాడు కాబట్టి ఏ పనులైనా కూడా ఆలస్యంగా జరుగుతాయి. శ్రమ, కాలం, ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. షూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి, మధ్యవర్తిత్వం వహించకండి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మిశ్రమంగా ఉంటుందని చెప్పాలి. బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. ఎందుకంటే గురువు విద్యకారకుడు, అలాగే జ్ఞానానికారకుడు, అలాగే దైవబలానికారకుడు. అలాంటి గురువే 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు కొంచెం మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా అంతే అండి. వారు కూడా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకుండా ఉండడం మంచిది. అలాగే మధ్యవర్తిత్వం వహించకూడదు. అలాగే ఎక్స్పాన్షన్ జోలు కూడా వెళ్ళకపోతే మంచిది. ఎందుకంటే 6వ స్థానం అనేది ఏంటంటే రోగ రుణ స్థానం అన్నమాట. కాబట్టి రుణాలు కూడా పెరుగుతాయి ఈ రాశి వారికి. కాబట్టి మిశ్రమంగా ఉండడం బెస్ట్, మౌనంగా ఉండడం బెస్ట్. ఇంకోటి అంటే మామూలుగానే వీరు విల్లు ఎక్కుపెట్టే సైన్ అది ధనస్సు అంటే. సో ఒకసారి మాట అన్నారంటే అది మళ్ళీ వెనక్కి తీసుకోరు. ముక్కుసూటిగా ఉంటారు. ఎంతమందిలో ఉన్నా కూడా వాళ్ళు అనేది అనేస్తారు. అలాగే శత్రువులు పెరిగిపోతారు, ఏడుపులు పెరుగుతాయి. కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం అండి. సో మనం లేదు ఇలాగే ఉంటామంటే మటు కొంచెం కష్టాలు తప్పవు. కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం ప్రస్తుతం కొన్ని రోజులు. కానీ శని బలం బాగుంది కాబట్టి ఉద్యోగస్తులకు బాగుంటుంది. ప్రొఫెషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది. ఆరోగ్య ఆయుష్ విషయాల్లో ఏం ప్రాబ్లం లేదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. చిన్నపిల్లలకి, వాళ్ళ గృహిణులకి, వాళ్ళందరూ కూడా. ప్లస్ ఈ రాశి వారికి కూడా ఆరోగ్య ఆయుష్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి. గురువు అనేవాడు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఆకస్మిక ఖర్చులు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇదేమన్నా అదృష్టకారకుడు, యోగకారకుడైన రవి కూడా మే 15, 16 దాకా ఉచ్చస్థానంలో ఉంటాడు కాబట్టి అదృష్టం కూడా పరిపూర్ణంగా ఉంది ఈ మే నెలంతా కూడా. సో హార్డ్ వర్క్ ఒక్కటే తక్కువైందండి. దైవబలం, హార్డ్ వర్క్ 2 కూడా ధనుసు రాశి వాడికి ఒకడే అవుతారు, గురువే అవుతారు. కాబట్టి దైవనామస్మరణ పెంచుకోవడం, దైవబలం పెంచుకోవడం, గురువుని దర్శించడం, తీర్థయాత్రలు చేయడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. అయితే దైవబలం పెంచుకోకపోతే మటుకు వెనకబడిపోతూ ఉంటాం. ఎందుకంటే మనకి జరగాల్సిన పనులన్నీ కూడా ఆలస్యం అయిపోతూ ఉంటాయి. కాబట్టి దైవనామస్మరణ ఖచ్చితంగా చేయాలి. సంఘంలో జరిగే పనులన్నింటిలో కూడా ఇప్పుడు శ్రీరామనవమి ఉంది, దసరా ఉంది, వినాయక చవితి, ఇవన్నిట్లో కూడా పాల్గొంటే
మనకి దైవబలం పెరుగుతుందండి. అలాగే శుభకార్యాల్లో పాల్గొన్నా కూడా. అయితే వృత్తి ఉద్యోగాల పట్ల ఎలా ఉంటుంది ఆ విషయంలో? వృత్తి ఉద్యోగాల రీచ్ అయితే బాగానే ఉందండి. ఎందుకంటే శని బాగున్నాడు కాబట్టి శని వృత్తికారకుడు, ఉద్యోగకారకుడు, ప్రొఫెషన్ కారకుడు కూడా శని అయ్యాడు. అలాంటి తృతీయ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగస్తులకి పట్టిందల్లా బంగారం చెప్పవచ్చు. వృత్తి చేసుకునే వాళ్ళందరూ కూడా ఏ ప్రాబ్లం ఉండదు. అన్ని విధాలు కూడా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అయితే గురుబలం తగ్గింది కాబట్టి భార్యాభర్తల మధ్యన కాస్త అనుబంధాలు కానీ రిలేషన్షిప్స్ అనేది ఏ రకంగా ఉంటుంది? ఏమైనా నూతన కార్యక్రమాలు చేపట్టాలంటే ఇప్పుడు ఆగడం మంచిదంటారా? లేకపోతే శని బాగుందని చేసుకోవచ్చు అంటారా? నూతన పనులన్నీ మటుకు చేసుకోవచ్చండి. చిన్న చిన్నవి అయితే పర్లేదు. మెయిన్గా ఏదైనా ఇల్లు విషయం కానివ్వండి, లేకపోతే వివాహ విషయం కానివ్వండి, సంతానం విషయం కానీ అవన్నీ కూడా అంత ఈజీగా జరగదు. అది గురుబలం ఖచ్చితంగా ఉండాలి. భార్యాభర్తల అన్యోన్యతకి గురుబలానికి సంబంధం లేదండి. సో భార్యాభర్తల అన్యోన్యతకి ఇబ్బంది ఏమి ఉండదు. అది బాగానే ఉంది. సో నూతన పనులు ఏదైనా సరే, పెద్ద పెద్ద పనులు ఏదైనా సరే, ఒక కారు కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, లేకపోతే ఏదైనా శంకుస్థాపన చేయాలన్నా, లేదంటే వివాహ విషయం కానివ్వండి, సంతానం విషయం, ఇవన్నీ కూడా అంత ఈజీగా జరగవు. డిలే అవుతుంది. గురువు బాలేడు కాబట్టి ఇప్పుడు 3 నెలల పాటు మూఢం ఉంది. మే, జూన్, జూలై కూడా. సో ఆగస్ట్ నుంచే ముహూర్తాలు స్టార్ట్. సో 3 నెలలు ఇక్కడికే పోయింది మనకి. కాబట్టి అవన్నీ కూడా సంవత్సరం ద్వితీయార్థం నుంచి కొంచెం బెటర్ అన్నట్టు. అలా వేసుకోవచ్చు. మీరు దసరా నుంచి పర్వాలేదు అనుకోవచ్చు. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలంటే? సో వీరు కూడా అంతే అండి. గురుబలమే లేదు కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే కనుక దోషం ఏమైనా ఉంటే కూడా తొలగిపోతుంది. ఇలా మనం గురుబలం పెంచుకోవచ్చు. లేదా ఇంకా కొంచెం బలం లేదనే అనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి కేజీంపావు శనగపప్పు, ఒక ఎల్లో లుంగి, ₹1000 వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. గురుగారు, ధనుసు రాశి వారికి ఈ మే మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది? వాళ్ళు ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వాహనం, వ్యాపారం, వివాహం, ఆరోగ్యం, ఆర్థికం, గృహం వీటన్నిటికీ సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ ను పొందవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.